నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మద్యం షాపులకు ఒక్క దరఖాస్తు లేదు, షాక్ లో ఏపీ సర్కార్. హైదరాబాద్ లో నెట్సూట్ డేటా సెంటర్, అమెరికాకు చెందిన నెట్సూట్ ఇంక్ ప్రకటన. వావ్, ప్రమాదాలు నివారించే స్మార్ట్ హెల్మెట్. మద్యం తాగిన హెల్మెట్ ధరించుకున్న బైక్ స్టార్ట్ అవ్వదు. కులగణనలో పాల్గొనని వారి వివరాలు మళ్లీ ఇవ్వచ్చు, డిప్యూటీ సీఎం భట్టి. కళ్ళు గీత కులాలకు ప్రభుత్వం ప్రకటించిన మద్యం షాపుల పాలసీకి స్పందన కరువైంది. 339 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే నిన్నటికి 730 దరఖాస్తులే వచ్చాయి. అందులో 87 షాపులకు ఒక్కరు కూడా అప్లై చేయలేదు. దీంతో ఎక్సైజ్ వర్గాలు షాక్ అయ్యాయి. ప్రభుత్వం 10% మార్జిన్ మాత్రమే ఇస్తుండటం, ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. కాగా దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించారు. భారత ఆర్థిక రాజధాని ముంబై, హైదరాబాద్లలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు అమెరికాకు చెందిన నెట్సూట్ ఇంక్ ప్రకటించింది. భారత్లో పెరుగుతున్న కస్టమర్లకు మద్దతు ఇవ్వడంతో పాటు కార్యకలాపాలను అంతర్జాతీయంగా విస్తరించే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ 2016 నవంబర్లో నెట్సూట్ను $930 కోట్ల కొనుగోలు చేసింది. బైక్ ప్రమాదాల నివారణకు సత్యసాయి జిల్లాకు చెందిన విజయ భార్గవి అనే ప్రభుత్వ టీచర్ వినూత్న ఆలోచన చేశారు. రేకులకుంట ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కలిసి స్మార్ట్ హెల్మెట్ తయారు చేశారు. మద్యం తాగినా హెల్మెట్ ధరించకుండా బైక్ స్టార్ట్ అవ్వకుండా దీనిని రూపొందించారు. అంతేకాకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ సమాచారం వెంటనే కుటుంబ సభ్యులకు చేరేలా దీనిని ప్రోగ్రాం చేశారు. కుల గణన సర్వేలో పాల్గొనని వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సూచన చేశారు. సర్వేలో పాల్గొనని వారిలో ఇప్పుడు ఆసక్తి ఉన్నవారి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించే ప్రక్రియకు సర్వే సమాచారం ఉపయోగపడుతుందన్నారు. ఈ సర్వే రాష్ట్ర ప్రజల స్థితిగతులపై ఎక్స్రే లాంటిదని భట్టి పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.